చెప్పండి, మీ హస్బెండ్ ఎక్కడున్నాడు? వాడు లేడా? సమాధానం చెప్పండి. మీరు సమాధానం ఎందుకు చెప్పట్లేదో నాకు అర్థమైంది. మీ హస్బెండ్ మీతో పాటు ఉండట్లేదు కదా? చెత్త నా కొడుకు, మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా? ఈ రోజుతో మన బంధానికి స్వస్తి పలికేస్తున్నాను. నేను అడిగే ప్రతి ప్రశ్నకి మీ నిశ్శబ్దమే సమాధానం అయితే, ఆ నిశ్శబ్దంలో భరించలేనంత నిజం ఉంటుంది, తట్టుకోలేనంత నొప్పి కూడా ఉంటుంది. నాకు తెలుసు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నన్ను కూడా నా భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఇంక రేపటి నుంచి నీకే కష్టాలు, ఏ కన్నీళ్ళు ఉండవు లక్ష్మి. మన మధ్య ఓ రహస్యంగా ఉండిపోయిన మన బంధం గురించి అందరికీ చెప్పేసి, నువ్వు నా భార్యవి, నా పక్కన నిలబడే అర్హత నాలో సగం అయ్యే అవకాశం నీకే ఉన్నాయని నేను అందరికీ తెలిసేలా చెప్పేస్తాను. మీలాంటి సిచ్యువేషనే నాది కూడా. నా చుట్టూ అందరూ ఉంటారు, కానీ అందరి మధ్యలో నేను మాత్రం ఒంటరి వాడిని. ఏంటి బాధపడుతున్నారా? నాకు తెలుసండి మీరు బాధపడుతున్నారని. ఎందుకంటే మనకి చివరికి మిగిలేది ఈ బాధే. ప్రాణానికి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. చివరికి నా ప్రేమకి విలువ లేకుండా పోయింది. నా ప్రాణాలు లోకువైపోయాయి. మనం ఎంత బాధపడినా, మనం ఎంత కృంగిపోయినా, మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా తిరిగి మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఇప్పుడేంటి, మీరిష్టపడే అమ్మాయి మీ జీవితం నుంచి వెళ్ళిపోయింది, అంతే కదా? మిమ్మల్ని వదిలేసిన ఆ అమ్మాయి కోసం మీరు ఎందుకు ఇలా బాధపడ్డాం? మీలాంటి మంచి వ్యక్తిని వద్దు అని వెళ్ళిపోవడం ఆ అమ్మాయి దురదృష్టం. చూడండి, మీ పేరేంటి? నా పేరు సిరి. చూడు సిరి, నువ్వు చెప్పినవన్నీ వినడానికి బాగుంటాయి. కాసేపు ఆలోచిస్తే మోటివేషనల్గా ఉంటుంది, కానీ ఆ తర్వాత మనసు పడే వేదన, సమాధానం లేని ప్రశ్నలకి బుర్ర ఆలోచనలతో ఉక్కిరి బుక్కిరైపోతూ ఈ జీవితం ఎందుకు, ఈ జన్మే ఎవరి కోసం అని అనిపిస్తుంది. అప్పుడు ఈ బతుకు మీద ఆశ ఉండదు. అది కాదండి. నువ్వు ఆగు సిరి. అందరూ నేను మంచోడిని అంటారు. నా మంచితనం దేనికి ఉపయోగపడింది? అందరి కోసం బతికాను, అందరికీ ఏదో చేయాలని వెంపర్లాడాను.
చివరికి నాకు మిగిలింది ఏంటి? ఇదిగో సిరి, ఓ మాట చెప్తాను. ఈ మంచితనం, నిజం, నిజాయితీ ఇవన్నీ వేస్ట్. నీలో ముఖ్యంగా ఉండాల్సింది ఒకే ఒక క్వాలిటీ, అది స్వార్థం. ఆ స్వార్థమే నా భార్యలో లేక నన్ను ఇలా గాలి వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు మాత్రం తల్లా ఉండదు సిరి. ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే నువ్వు స్వార్థంగా మారిపో. నీ భర్త నిన్ను వదిలేసిన నువ్వు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి, నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని, ఈ జన్మకి ఇంతే. నువ్వు నాకు కావాలని నీ ప్రేమను అతనికి ఓపెన్గా చెప్పు. అతను కూడా నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ ప్రేమను కూడా స్వీకరిస్తాడు. అంతేగాని నా భార్యలా త్యాగశీలిలా ఉంటే చివరికి మిగిలేది గుండె కోతే. మీ మాటలు వింటుంటే మీరు చాలా ఎక్కువగా డ్రింక్ చేసినట్టు అనిపిస్తుంది. ఆరోగ్యాన్ని పాడు చేసుకునేలాగా అంత తాగడం ఎందుకండి? ఈ మందు అలవాటు ఉంది కాబట్టే నేను ఇంకా బతికే ఉన్నాను. లేకపోతే నేను పోయి పడిగే చాలా నెలలు అయిపోయేది. చూడు సిరి, నువ్వు బాధపడకు. నా ప్రేమ ఎలాగో పోయింది, కానీ నీ ప్రేమను నేను గెలిపిస్తాను. ఇక్కడ ఈ చెర నుండి నేను నిన్ను కాపాడుతాను. నువ్వేం భయపడకు, నేనున్నాను. నీకేం కాదు, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నేను నిన్ను రక్షిస్తాను. నిన్ను రక్షిస్తాను. ఏమండి? ఏమైందండి? మిమ్మల్ని ఏమైందండి? ఏమండి?